మున్సిపల్ శాఖకు సంబంధించిన 2 కీలక సవరణ బిల్లులకు అసెంబ్లీ ఆమోదముద్ర వేసింది. వీటిలో ఒకటి వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ సగానికి తగ్గించే బిల్లు కాగా, మరొకటి లెప్రసీ పదాన్ని తొలగిస్తూ తీసుకొచ్చిన సవరణ బిల్లు. ఈ 2 బిల్లులను మంత్రి నారాయణ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. స్వల్పంగా చర్చ తర్వాత 2 బిల్లులకు శాసనసభ ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పంచాయతీరాజ్ సవరణ బిల్లు 2026కు శాసనసభ ఆమోదం తెలిపింది. 18 ఏళ్లు నిండిన యువతకు ఏడాదికి 4 సార్లు ఓటు హక్కు నమోదుకు అవకాశం కల్పించాలని కేంద్ర చట్టంతో అనుసంధానం చేస్తూ చారిత్రాత్మక నిర్ణయం అసెంబ్లీలో తీసుకున్నారు. 22A నిషేధిత జాబితా నుంచి భూములను తొలగించే ప్రక్రియను మరింత సరళతరం చేస్తామని రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. పేదలకు లబ్ధి జరిగేలా, సామాన్యులు నష్టపోకుండా ఉండేలా 22A నిషేధిత భూముల సమస్యను పరిష్కరించమని ముఖ్యమంత్రి చంద్రబాబు తమకు మార్గనిర్దేశం చేశారని, తాము ఆ దిశగా పనిచేస్తున్నామని చెప్పారు. టీటీడీ కల్తీ వ్యవహారంపై అసెంబ్లీలో తాము చర్చకు సిద్దమని హోంమంత్రి వంగల్పూడి అనిత స్పష్టం చేశారు. ప్రజాహితం గురించి ఎలాంటి చర్చలకైనా తాము సిద్దమని, ఆధారాలతో రావాలని వైసీపీ సభ్యులకు సవాల్ విసిరారు. టీటీడీ కల్తీ విషయంపై చర్చకు సిద్దమని నిన్న సభలోనే మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటించారని అన్నారు. ఏపీ అసెంబ్లీలో రోడ్ల విస్తరణలో చెట్ల తొలగింపు విషయంపై ఆర్&బి శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సమాధానమిచ్చారు. యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ మంత్రి మాట్లాడారు. గతంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక్కరోజు మీటింగ్ కోసం 100 సంవత్సరాల చరిత్ర ఉన్న మొక్కల్ని నరికివేసిన దుస్థితి ఉందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వన సంరక్షణ, పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. 5వ రోజు ప్రశ్నోత్తరాలతో సభా కార్యకలాపాలను స్పీకర్ సిహెచ్ అయ్యన్న పాత్రుడు ప్రారంభించారు. అంతకుముందు ఆయన మాట్లాడుతూ అసెంబ్లీలో ఆడియో వ్యవస్థలో సాంకేతిక లోపం ఉందన్నారు. ఈ నేపథ్యంలో అందుకు ప్రత్యామ్నాయ వ్యవస్థ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ ఆడియో వ్యవస్థను బాగు చేసేందుకు సాంకేతిక నిపుణులు ముంబై నుంచి వస్తున్నట్లు స్పీకర్ వెల్లడించారు. అనంతరం ప్రశ్నోత్తరాల సమయం ప్రారంభమైంది. ప్రభుత్వ ఆసుపత్రుల సామర్థ్యం పెంపుపై పలువురు సభ్యులు ప్రశ్నలు వేశారు. అందుకు వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ జవాబిచ్చారు. ప్రజల అవసరాలు, వారి అభ్యర్థనలే తమకు ముఖ్యమని సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు తెలిపారు. నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలనేది తమ సంకల్పమని చెప్పారు. ప్రజలకు ఉపయోగపడే శాశ్వత అభివృద్ధి పనులు చేయడమే తమ రాజకీయ లక్ష్యమని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఆదాయ వనరులు పెంచేందుకు సీఎం చంద్రబాబు నాయుడు తీవ్రంగా కృషి చేస్తున్నారని పశ్చిమ ఎమ్మెల్యే యలమంచిలి సుజనా చౌదరి చెప్పారు. వ్యవసాయ రంగం పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందాలంటే పెండింగ్ లో ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్టులను పూర్తి చేయాలన్నారు. ముఖ్యంగా రాష్ట్ర ఆదాయం మరింత పెరగాలంటే మైనింగ్ ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వైసీపీ ఎమ్మెల్సీ తలసిల రఘురాం తండ్రి తలసిల చంద్రశేఖరరావు భౌతికాయానికి వైఎస్ జగన్ నివాళులర్పించారు. చంద్రశేఖరరావు ఆత్మకు శాంతి చేకూరాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నానని వైఎస్ జగన్ తెలిపారు. జంతువుల కొవ్వు కలిసిందని, దేవదేవుడి ప్రసాదంపై అసత్యాలు ప్రచారం చేశారని, ఎలాంటి కొవ్వు లేదని సీబీఐ తేల్చి చెప్పిందని శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ అన్నారు. బీఎస్ఎన్ఎల్ పెన్షనర్ల సమస్యను పరిష్కరించాలని ఆల్ ఇండియా బీఎస్ఎన్ఎల్ పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డి గోపాలకృష్ణన్, ప్రధాన కార్యదర్శి వి వరప్రసాద్ డిమాండ్ చేశారు. 2017 నుంచి పెన్షన్ రివిజన్ కోసం పోరాడుతుంటే పట్టించుకోకపోగా వేలిడేషన్ యాక్ట్ తెచ్చి 4 రోజుల వ్యవధిలోనే అమలుకు ఆదేశాలివ్వడం దారుణమన్నారు. పెన్షనర్ల సమస్యపై కోర్టును ఆశ్రయించామని, తమకు న్యాయం జరగని పక్షంలో సుప్రీంకోర్టుకు సైతం వెళతామని వారు స్పష్టం చేశారు. ఏపీఎస్ఆర్టీసీ బస్టాండ్లో కనీస సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా పరిశీలన చేస్తున్నట్లు ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి స్పష్టం చేశారు. నూజివీడు బస్టాండ్ నుంచి సుదీర్ఘ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీసీ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. హత్యకు గురైన ఎంఆర్పీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్ కు న్యాయం చేసేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసి తక్షణమే న్యాయం చేయాలని ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు మానికొండ శ్రీధర్ డిమాండ్ చేశారు. రమేష్ కుటుంబానికి ₹1 కోటి నష్టపరిహారం ఇవ్వాలన్నారు.